ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ శివరాత్రికి అనుకుందంట నేను ఉరి వేసుకుని చనిపోదాం అనుకుంది. ఏమనుకుంది? ఎందుకమ్మా నీ బాధ ఏంటమ్మా అంటే ఆమె చెప్తున్న మాట ఏంటి అంటే, నాకు చాలా మంది బిడ్డలు ఉన్నారు, బిడ్డలందరూ అమెరికాలో ఉన్నారంట. ఎక్కడ ఉన్నారు చెప్పండి? చాలా మంది బిడ్డలు ఉన్నారు, బిడ్డలందరూ అమెరికాలో ఉన్నారు. ఈయన ఏమి కావాలంటే అది ఏసీయా, ఫ్యానా, కూలరా, తిండా, రకరకాల వస్తువుల ఏది కావాలన్నీ తీసుకొచ్చి పెడతారంట పిల్లలు. కానీ పక్కన ఎవరు లేరంట, ఎవరు లేరు. ఒంటరిగా ఉంటది. అనుకుందంట చివరిలో, అసలు ఈ జీవితం నాకెందుకు, ఇవన్నీ నాకెందుకు, నన్ను ప్రేమించేవారు నా పక్కన లేకపోతే నేను చేసి నేను చేసుకోను అని చనిపోవడానికి ఎప్పుడైతే సిద్ధపడిందో, ఆమె దగ్గరికి చనిపోవడానికి అంట, రియల్గా జరిగిన జాగ్రత్తగా ఉండండి, చనిపోవడానికి సిద్ధపడి ఆమె చేసిన పని ఏంటంటే ఉరి వేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఉరి వేసుకుని వెళ్తుంటే ఈ లోపు ఒక పిల్లడు వచ్చి తలుపు కొడుతున్నాడంట. ఏం కొడుతున్నాడు? తలుపు. ఒకసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కొట్టాడు. 6 సార్లు తలుపు తీసిందంట. తలుపు చూడగానే చేతిలో ఒక పాంప్లెట్ పెట్టాడంట. ఆ పాంప్లెట్ లో ఏముందంటే, యేసు ప్రభు గారిని ప్రేమిస్తున్నారని చెప్పాడు. హల్లెలూయా. అంటే నిజముగా నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరగాలని ఒక ఆలోచన ఎప్పుడైతే నీకు కలుగుతుందో, దేవుడి మాట వినాలని ఆలోచనకి ఎప్పుడైతే కలుగుతుందో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆమె చర్చి అంటే తెలియదు, సమాజం అంటే ఏంటో తెలియదు, విశ్వాసం అంటే తెలియదు, సాక్ష్యం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ రోజున ఆదివారం మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పేసింది. హల్లెలూయా. ఈ దేవుడిని బ్రతికించాడు, సజీవులుగా నిలిపాడని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రాముఖ్యంగా ఒకటే మాట ఏంటంటే, ఇవాళ చెప్పబోయే 2వ రోజు చెప్పబోయే ఒక వాక్యం